ఉంటుంది కదా, ఆయన తెలియని విషయం ఉంటూ ఏం లేదు. ఇంకందరూ చెప్పేసిన తర్వాత ఇప్పుడు చెప్పదగ్గ విషయాలు ఏమున్నాయని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఒకటి మాత్రం గుర్తొస్తుంది, ఈ రాయల్ చెప్పింది ఎప్పుడు సమర్థిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మాండంగా మాట్లాడే వ్యక్తులే మాట్లాడారు కాబట్టి దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మన రాయలసీమ గారు పశుపతి గోపి గారు కూడా వచ్చారు. వాళ్ళకి రాయలసీమ హక్కుల మీద మంచి అవగాహన కూడా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాలి దానికంటే ముందు వీళ్ళందరూ వచ్చి పూర్ణ కృషిగా చెప్పారు. రాయలసీమ ఏ విధంగా అన్యాయం జరిగిపోతుంది, ఏ విధంగా దీన్ని మనం హక్కులు పరిరక్షించుకోవాలనే దానిపైన అందరూ చెప్తూనే ఉన్నాం, అందరూ వింటూనే ఉన్నాం. ఇది ఎప్పటి నుంచో రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది అనేది నేను తప్పించి వింటూనే ఉన్నాం. కానీ దీనికి పరిష్కారం ఎక్కడ వచ్చింది, ఎక్కడ రాబోతుంది అనేది ఎంతవరకు ఎవరు చెప్పలేదు, ఎవరు చేయలేదు. ఆ విధంగా ఎత్తుకున్నా కానీ మన రాయలసీమ నుంచి పోయిన మన రాష్ట్రంలో పనిచేసిన నేను సచివులుగా రాయలసీమకి ఎందుకు రకరాలసీమగా చేయలేదు మనం అడగచ్చు. అలాగే కాటకాలు అనేటువంటివి ప్రతి 4-5 సంవత్సరాలకు ఒక పర్యాయం నిరంతరంగా కొనసాగుతూ ఉండేటువంటి దుర్బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో బ్రతుకుతూ ఉండేటువంటి ప్రాంతం రాయలసీమ. అధిక వర్షపాతం ఉండి దాదాపు 1100 సెంటీమీటర్ల వర్షపాతం ఉండి డెల్టా ప్రాంతంగా ఉండి కోస్తా ఆంధ్ర అనేటువంటిది ధవళేశ్వరం ఆనకట్ట కట్టినటువంటి ఆంధ్రకాటను మొదలుకొని ఈ రోజు వరకు కూడా నీటిని సమృద్ధిగా వాడుకుంటూ గడ్డ పెరుగులాగా తింటూ ఉండేటువంటిది కోస్టల్ ఆంధ్ర. ఒక బీహార్ ఆర్థిక వ్యవస్థ లాగా బీహార్లో అన్నీ ఉండవి, కానీ అల్లు నోట్లో చెరిలాగా తెలంగాణ ఉంది. తెలంగాణలో అన్నీ ఉండేవి, ప్రకృతి సంపద ఉంది, కానీ నాగరికత అనేటువంటిది ఇప్పుడిప్పుడే కొత్త మలుపులు నొక్కుతూ వస్తుంది. రాయలసీమ అనేటువంటిది నిజానికి ఏ రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థతో మేము పోల్చుతూ వస్తాం. ఆర్థిక వ్యవస్థలో కూడా రాజస్థాన్లో జైసల్మేర్ అంటే ఇసుక రేవులతో జీవన విధానం ఎలా ఉందో రాయలసీమలో కూడా అలాంటి వ్యవస్థనే కనపడుతుంది. ఎక్కడ పోయినా కూడా ఇసుక మేడలతోనే రాయలసీమ మీకు కనపడుతూ వస్తుంది. ఈ రాయలసీమ అభివృద్ధికి నిజానికి ప్రత్యక్షంగా చెప్పాలి అంటే 53 మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్క రోజు కూడా గత 50 సంవత్సరాలలో అసెంబ్లీ వేదికగా ఎక్కడ కూడా రాయలసీమ అభివృద్ధి కావాలి అని గట్టిగా ఐక్యంగా కలిసి మాట్లాడినది ఒక మెమోరండం లాంటిది కూడా కనీసం ఇచ్చినటువంటి ప్రక్రియ కనపడలేదు. అదే తెలంగాణలో ఉండేటువంటి 105 మంది ఎమ్మెల్యేలు ఏ ప్రక్కన ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, మరి బీజేపీలో ఉన్నా కూడా వాళ్ళు గట్టిగా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెన్నారెడ్డి 1969 నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రశేఖరరావు గారు గత 11వ తారీఖు డిసెంబర్లో చాలా చక్కగా చెప్పాడు. చంద్రశేఖరరావు అతి త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది, నేను నా యొక్క ఎంపీ నాకుండేటువంటి సర్వ హక్కులను కోల్పోయి తెలంగాణ అభివృద్ధికి ఒక ఇంటిని కాసేటువంటి కుక్కలాగా నేను జీవిస్తాను, నాకు ఏ రకమైన అధికారాలు వద్దు అంటూ కేసీఆర్ మాట్లాడాడు. నరేంద్ర మాట్లాడడంలో 10 అడుగులు మాత్రమే దూరంగా ఉంది. ఇదే చిట్ట చివరి ప్రజాగర్జన. ఇక భవిష్యత్తులో విజయోత్సవ సభలు మాత్రమే జరుగుతాయి. ఇక మీరు తెలంగాణలో పరిపూర్ణంగా గడ్డ పెరుగుతుంది, హాయిగా నిద్రపోతే మీ మంచం పక్కన కూర్చొని నేను కాపలా కాస్తాను అనేటువంటి తత్వంలో చెప్పాడు. అంటే ఇప్పటికే మీకు అన్ని చిహ్నాలు వచ్చేసాయి. ప్రధానమంత్రి కూడా తప్పనిసరిగా ఇస్తూ ఉన్నాము. కనీసం ఉమ్మడి కార్యక్రమంలో కూడా చక్కగా రాయడం జరిగింది, తెలంగాణ వస్తుంది. మరి రాష్ట్రపతి ప్రసంగాలు తర్వాత సోనియా గాంధీ ఆశీర్వాదంతో మాకు తెలంగాణ వస్తుంది, అదిగో తెలంగాణ అనేటువంటి తత్వంలో ఉండేటప్పుడు కూడా రాయలసీమ వాళ్ళు ఇంకా కళ్ళు మూసుకొని ఉంటే మాత్రం మీ మీద మళ్ళీ కోస్తాంధ్ర వాళ్ళు గుర్రం మీద రౌతులాగానే ప్రయాణం చేస్తారు. భూమన్ గారు చాలా చక్కగా చెప్పాడు. కోస్తాంధ్ర రాయలసీమ ఇవి రెండు ఒకప్పుడు అన్నదమ్ములుగానే ఉండేవి.
రాయలసీమ వాళ్ళు కోస్తా వాళ్ళ మనసులో ఉండి బ్రతికేటువంటి నైతిక హక్కు కోరుకోవడం జరిగింది. తప్పనిసరిగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేటువంటిది మాత్రం ఈ రోజు మనము చెప్పడం జరుగుతుంది. రాయలసీమ అనేటువంటిది నిజానికి గత చరిత్ర తీసుకుంటే మరి దాదాపు పెద్దలందరూ కూడా చెప్తూ వచ్చారు, అభివృద్ధి నోచుకోలేదు అని. నిజమే, నోచుకోలేదు. మరి ఒక చిన్న సంఘటన చెప్తాను. 1928లో నంద్యాల మహాసభలు జరిగేటప్పుడు కోటిరెడ్డి గారు, ఈ కడప కోటిరెడ్డి గారు అధ్యక్షత వహించి ఆయన ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత పబ్బూరి రామాచార్యులు అనంతపూర్ వ్యక్తి చాలా చక్కగా చెప్తారు. మా రెడ్లు ప్రత్యేక రాయలసీమ రావడానికి పెద్దగా ఇష్టపడలేదు. ఎందుకంటే విజయవాడ పురవీధుల్లో వీళ్ళని ఏనుగులు ఎక్కించి ఒక్క పర్యాయం ఊరేగింపు చేస్తే రాయలసీమను మర్చిపోతారు రాయలసీమ రెడ్లు అని. పప్పూరి రామాచార్యులు చాలా చక్కగా ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు డెన్మార్క్, ఫిన్లాండ్, మరి సింగపూర్ లాంటి చిన్న చిన్న దేశాలే ప్రపంచంలో అతి గొప్ప దేశాలుగా వెలుగొందుతూ ఉండేవి. అలాంటప్పుడు మా రాయలసీమకు ఎందుకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకూడదు అనేది 1920లో చెప్పారు. ఈరోజు కాదు, ఈరోజు నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఉత్సాహం పెద్దగా లేదు అనే విషయాన్ని కూడా నేను చెప్తాను. కానీ సంతోషమైన వార్త రాయలసీమకి ఏమిటంటే గత వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా తన పీఠాన్ని భద్రంగా ఉందో లేదో చూసుకుంటూ పోయారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రాయలసీమ బిడ్డ రాజశేఖర రెడ్డి గారు చాలా చక్కగా అతని యొక్క అనుభవాన్ని తీసుకుంటూ గాలేరు, నగరి, హంద్రి, నీవా ఈ 2 ప్రాజెక్టులని 5 సంవత్సరాలలో 46,000 కోట్ల ధనంతో దాదాపు 30 ప్రాజెక్టులను పూర్తి చేస్తాను అని దంకా బజాయించి చెప్పినటువంటి మొట్టమొదటి రాయలసీమ బిడ్డగానే మనం గుర్తించాలి. అది వస్తావో లేదో ఏమో, కానీ అతనికి ఉండేటువంటి రైతు బిడ్డకు ఉండే అనుభవాన్ని మనకు ముందుకు తీసుకొని వచ్చి రాయలసీమ మొట్టమొదటి వ్యక్తిగా నేను చెప్తాను. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డికి గ్రామీణ వాతావరణంలో అతని పాదయాత్రలే కాకుండా 85 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు అనంతపూర్ నుంచి కర్నూలు వరకు చేయడం జరిగింది. ఈ మధ్య చేసిన 1500 కిలోమీటర్ల యొక్క పాదయాత్రే కాకుండా గత అనుభవంతోనే అతడు ఈ రోజుకి కూడా రైతు బిడ్డగానే రాయలసీమ రైతు బిడ్డగా మీకు సహాయం చేసి రాయలసీమలో ఉండేటువంటి చిట్ట చివరి కంటి నీటి యొక్క రైతుని నేను చూస్తాను అని చెప్పినటువంటి ఘనమైనటువంటి రాజకీయవేత్తగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ వెంకటేశ్వర గారు తీసుకునేటువంటి ఉద్యమానికి మనమే కాదు, రాయలసీమని విశాల రాయలసీమగా మార్చేశాడు వెంకటేశ్వర గారు. ఎందుకు అంటే రాయలసీమ అంటే కేవలం 4 జిల్లాలుగానే మనం మొదటి నుంచి భావిస్తూ వచ్చాము. కానీ వెంకటేశ్వర గారి యొక్క బృహత్తరమైనటువంటి ప్రణాళికలో నెల్లూరు, ఒంగోలును కూడా రాయలసీమలోకి కలపడం అనేటువంటిది తప్పనిసరిగా వెంకటేశ్వర గారి యొక్క అభినందనీయుడు అని మాత్రం చెప్తున్నాను. మరి రాయలసీమలో వచ్చేటువంటి అభివృద్ధి అనేటువంటిది అనేక కోణాల్లో కూడా తీసుకుంటే రాయలసీమలో ఈ రోజుకి కూడా అక్షరాస్యత అనేటువంటిది 3 జిల్లాల్లో పోల్చుకుంటే అతి తక్కువగా ఉండే అక్షరాస్యత రాయలసీమలోనే ఉంది. నీటి సాగు తీసుకుంటే భూమన్ గారు కూడా కొంత అంకెలు చెప్తూ వచ్చాడు. నిజానికి మొత్తం నీటి సాగులో 50% నీరు అనేటువంటిది కోస్తా వాళ్ళు అనుభవిస్తున్నారు. 35% నీటిని తెలంగాణ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. మిగతా 15% మాత్రమే రాయలసీమ వాసులకు వస్తుంది. నిజానికి రాయలసీమ ప్రక్కన తుంగభద్ర ప్రవహిస్తుంది, కృష్ణా నది ప్రవహిస్తుంది. కానీ అటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇటు కర్నూలు జిల్లా వాసులు కావచ్చు, ఎవరు కూడా ముఖ్యుడు మంచినీరు తాగేటువంటి అవకాశం లేకపోయింది. అదే నోరు లేనటువంటి రాయలసీమ ప్రజల నుంచే తెలుస్తున్నది మన మిత్రులైనటువంటి మరి చెన్నైకి తీసుకొని పోవడం జరిగింది. అంటే రాయలసీమలో ఉండేటువంటి గొంతు లేని, స్వరం లేనటువంటి ప్రజలు రాయలసీమలో ఉన్నారు. కాబట్టి మరి ఈ రకమైనటువంటి అభిప్రాయాలు జరుగుతూ ఉంటాయి. మరి దీనికి తరుణోపాయం ఏమిటి అనే విషయానికి నేను వస్తాను. తరుణోపాయం ఏమిటంటే గత 50 సంవత్సరాల నుంచి రాయలసీమలో ముఠా తత్వాలు అనే రాజకీయాలు కరుడు కట్టుకొని పోయాయి. ఆధునికమైన
దళారు వ్యవస్థ అనేది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ప్రతి ఎమ్మెల్యే కూడా తన కోటని కట్టుకుంటూ ప్రజలకు సరే దూరంగా ఉంటూనే అతడు తన యొక్క జీవన విధిని ఈ అజెండాలు అసెంబ్లీలోకి రావడం కూడా చాలా కష్టం. ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు వాళ్ళ అధికారాలని అవసరం పడితే వాళ్ళ యొక్క నియోజకవర్గానికి ఉండే హక్కులను కూడా కోల్పోయి ఐక్యంగా ప్రత్యేక రాయలసీమ కావాలి అనేటువంటి ఉద్యమాన్ని చేసినప్పుడే తప్పనిసరిగా ప్రత్యేక రాయలసీమ విశాల రాయలసీమ అనేది వస్తుంది అనే విషయాన్ని కూడా నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన చాలా పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ నా యొక్క నమస్కారం. అలాగే రాయలసీమ పరిస్థితి ఏంటి, రాయలసీమలో సమస్యలు ఎలా ఉన్నాయి, దానిని మనం ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే అంశం మీద ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలంటే ఆఖరిగా అది తక్కువే ఉంటుంది, కానీ నా అభిప్రాయాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు అంటే 4 గంటల నుంచి 4:30 మొదలైన ఈ సభ ఇప్పటి వరకు మన హక్కుల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ రాయలసీమ హక్కుల ఐక్యమే కరెక్టే. మనము హక్కులు అన్నప్పుడు మన బాధ్యత లేదు. హక్కులు అనేది ఎవరో ఒకరు ఇచ్చేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంది. మన రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరికి తెలంగాణ వాళ్ళకి ఏ హక్కు మనకు అదే ఉంది, ఆంధ్ర వాళ్ళకి ఉంది, రాయలసీమ వాళ్ళకు ఉంది. కాబట్టి హక్కులు మాట్లాడేటప్పుడు మన బాధ్యత లేదు. ప్రతి ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఏ ఒక్కరికైనా మనం గొప్పగా మనకు బెనిఫిట్ ఉందంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళని సమర్థించడం, మనకు లాభం పొందలేకున్నామంటే అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కూడా సొసైటీలో అది మామూలు అయిపోయేసింది. ఎందుకంటే ఇప్పుడు హక్కులు అని మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు అన్ని చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తెలంగాణ ఏరియాలోనే జరిగాయి. మనం అందరం కామ్గానే ఉన్నాం. ఎందుకంటే విభజన అనేది ఉండదేమో, అందరం ఐక్యంగా ఉందాం. ఇప్పుడు హక్కుల కోసం పోరాడడం అంటే మనకు అది ఏమన్నా తప్పుగా అనిపించినప్పుడే పోరాడగలుగుతున్నాం. ఇప్పుడు మనకు సపరేట్ తెలంగాణ అన్నప్పుడే మనకు అనిపించింది మనం పోరాడాలి, వీళ్ళు చేసే డెసిషన్ తప్పుగా ఉంది కాబట్టి మనం దీని వరకు పోరాడాలి అని మనం బాధ్యత అనేది గుర్తు తెచ్చుకున్నాం. కాబట్టి మనం ఏదైనా అక్కడంతా ఎలా డెవలప్ అయ్యిందో మన ప్రాంతం కూడా డెవలప్ అయిన తర్వాత కావాలంటే వాళ్ళు సపరేట్ తెలంగాణలో సపరేట్ ఎలా పెట్టుకున్నా బాగుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మాకు సపరేట్ రాయలసీమ అని అనుకుంటూ పోతే ప్రతి జిల్లా కూడా రేపు ఒక స్టేట్ లాగా అయ్యేది ఉంది. కానీ దీనికి సమస్య పరిష్కరించే మాత్రం ఉండదు, ప్రోగ్రెస్ అనేది అసలే ఉండదు. అభివృద్ధి అనేది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. వ్యవసాయ రంగం తీసుకుంటే చిన్న చిన్న కమతాలన్నింటినీ వాటిలో వ్యవసాయం చేయాలంటే వ్యవసాయానికి సరిగా సరిపోదు అంటుంటారు. ఎందుకని వాటి వల్ల పంట తక్కువ వస్తుందని, కానీ ఏదంటే ఎంతో పొలం వేస్ట్ అయిపోతుందనో ఏదో ఒక ప్రాబ్లం మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఎంతో విశాలంగా ఉంటే మనం బాగా పంట పండించుకోవచ్చు అని అనుకుంటున్నాం. అట్లాగే ఏదైనా ఒక సమస్య ఉండేటప్పుడు కూడా ఏ ఆర్గనైజేషన్లో కానీ ఆర్గనైజేషన్ ఏమనుకుంటున్నారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసోసియేషన్స్ లాగా ఫామ్ అవుతుంది. అందరూ కలిసి ఉమ్మడిగా ఐక్యంగా ఉండి దాన్ని సాధించుకోవాలనుకుంటున్నాం. ఇన్నాళ్ళు మనం రాయలసీమ వాళ్ళు సపరేట్ కానీ తెలంగాణ వాళ్ళు సపరేట్ అనే భావం లేని దానివల్లే అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతున్నా మనం కామ్గానే ఎక్కడ జరిగిన అభివృద్ధి అనేది ఉంది అనుకుంటున్నాం. ఇప్పుడు వెనకబడిన ప్రాంతాన్ని మరీ వెనకబడిన ప్రాంతంగా సపరేట్ చేయడం అనేది ఎంత మాత్రం సబబు కాదు. కాబట్టి దీనికి మనందరం అంటే సమస్య విద్యతో ఏమి ముడిపడలేదు. ప్రతి ఒక్కరు విద్య అంటే ఏంటి, చదవడానికి రాయడానికి ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంది. విలేజ్కి వెళ్ళాలంటే వాళ్ళు మనకంటే మన మేధాశక్తి కంటే వాళ్ళకి ఎంతో మేధాశక్తి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవచ్చు, ఎన్నో నివారణ ఉపాయాలు కనుక్కునేదానికి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఈ విషయం మీద అవగాహన అనేది వాళ్ళలో ఏర్పరిచి వాళ్ళందరూ కూడా సమైక్యంగా కలిసి దీనికి తగిన పరిష్కారాన్ని అంటే పోరాటం వెళ్ళాలి కాదు, సమన్వయంతో దీనిని సంపాదించుకోగలిగితే మనం తప్పకుండా అందరం కలిసి ఉండే భాగ్యం ఉంటుంది. మనం అందరం యూనిటీ డైవర్సిటీ అని మన దేశమే ఒక సపరేట్, మన ఆంధ్ర మరీ స్పెషల్గా ఉంది, ఎన్నో విదేశాల్లో వచ్చుకుంటాం. అలాగే దీన్ని ఒక మోడల్గా చెప్పుకుంటున్నారు. అలాంటి దాన్ని విభజించి పాలించడం కన్నా అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది అనే నానుడి ప్రతి ఒక్కరు దీని సాధన కొరకు కృషి చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా
ధన్యవాదాలు. నుంచి రాయలసీమ ఉద్యమంతో ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సంబంధం ఉంది. 1986 జనవరి 2న లేపాక్షి నుంచి, అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయనతో పాటు నేను కూడా దాదాపు 3 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. అంతకు ముందే దాదాపు అంటే ఒక 3 సంవత్సరాల ముందు నుంచి 83-84 ప్రాంతం నుంచి రాయలసీమ అభివృద్ధి పనులు పెట్టి మంచి వ్యాసాలు రాశారు. ఐక్యరాజ్య సమితి అధ్యక్షులు డాక్టర్ కోఫీ అన్నన్ గారు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోఫీ అన్నన్ గారు ప్రపంచంలో పలు సభల్లో చెప్పారు. ఏమంటే రాజకీయ చిత్తశుద్ధి అనేది ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఆయన మాట అక్షరాల నిజం. ఎందుకంటే ఈరోజు రాజకీయ చిత్తశుద్ధి లోపించినందువల్లనే అభివృద్ధి అనేది జరగకుండా పోతాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు మరో విధంగా మన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నందువల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేదా రాయలసీమ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు పులిచింతల ప్రాజెక్టు తీవ్రంగా వ్యతిరేకించారు. మరి ఈరోజు ఆయన పులిచింతల ప్రాజెక్టుకు అగ్రస్థానం ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కారణం ఏమంటే కోస్తా నాయకుల ఒత్తిడి. ఆ ఒత్తిడి చేయడంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ వాళ్ళు మెడలు మంచి పని చేయించుకుంటున్నారు. కానీ మనకు అది చేత కావడం లేదు. మన ప్రజాప్రతినిధులు కేవలం మాటలకే పరిమితం అవుతున్నందువల్ల ఈరోజు రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతున్నది. కాబట్టి ఈ రాయలసీమ అభివృద్ధి చెందడానికి నాకు తెలిసినటువంటి ఒకే ఒక సూత్రం ఏమిటంటే నీటి ద్వారానే అభివృద్ధి. అంటే మనకు చరిత్ర చెప్పినటువంటి పాఠం ఏమంటే నీళ్లు లేని నాగరికత లేదు. కాబట్టి నీళ్లు వస్తే ఎక్కడైనా కూడా అభివృద్ధి చెందుతుంది. రాయలసీమ మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో రాయలసీమలో ఉన్నటువంటి భూమిని ప్రాతిపదికగా తీసుకుంటే మనకు రావాల్సింది మొత్తం నీళ్లలో 723 టీఎంసీలు మనకు రాయలసీమ వాటాగా రావాలి. అంటే అది మన హక్కు అన్నమాట. మనకు భిక్ష అడగడం లేదు. ఇదివరకే ఎన్నోసార్లు అడిగారు. ఇంతకు ముందు సభల్లో సమావేశాల్లో డిమాండ్ చేశారు. అయినప్పటికీ మన డిమాండ్లు తీరడం లేదు. కనుక నీటి ప్రాజెక్టులకు చేస్తున్నటువంటి ఖర్చుకు ఇంతవరకు మనం సాధించినటువంటి ఫలితాలకు ఏమాత్రం పొందం లేదు. ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వెనుకబడినటువంటి ప్రాంతాలు అన్నింటిపైన ఒక అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించి ఆ నివేదిక ఆధారంగా అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంపై దృష్టి పెట్టి దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలు
ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదికకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరూ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఒక చిన్న అనుభవం చెప్పేసి నేను వివరిస్తాను. రికార్డ్ చేస్తున్నాము. సీరియల్ ఎగ్జిస్టం పర్మనెంట్ గా రాయలసీమ ఉద్యమం ఉపయోగపడుతుంది. ఈ ఉపన్యాసాన్ని చెప్పచ్చు. తప్పకుండా రికార్డ్ చేస్తాము. ఇక్కడ ఉంటే మా భాగ్యంగా 100 మంది ఉంటారు. బట్ ఆ రికార్డ్ అనేది 1000 మంది చూసే అవకాశం. సోదరి సోదరులారా, మనకి రిలేటెడ్ ఒక చిన్న అనుభవం చెప్తాను. నేను కౌన్సిలర్గా నామినేట్ చేసిన తర్వాత ఎన్నికల కార్యాలయం కోసమని మధురా నగర్లో ఒక పెద్దల్ని అడిగారు. వాళ్ళు ఒక కొళాయి వేయించమని అడిగారు. నేను 50 కిలోమీటర్ల కొళాయి వేయించాను. కానీ మధురా నగర్లో ఎవరైతే మాకు ఎలక్షన్ కార్యాలయానికి పిలిచారో పెద్ద మనసులో వాళ్ళకి మాత్రం కొళాయి అయినా ఏంటి ఎందుకే లేదు. వాళ్ళకి వేస్తే వాళ్ళు మా అమ్మ నాయన కులస్తులు, రేపు పుట్టికినాడు కులస్తులు కేసారేమోనని చెప్పి అంటారేమోనని భయపడి నేను వాళ్ళ కుళాయి. ఆ తర్వాత ఏం జరిగింది, అడిగిన వాళ్ళందరూ కుళాయిలు వేస్తున్నారు. ఊళ్ళో అన్ని ఓట్ల కన్నా ఎక్కువ కుళాయిలు నా ఓట్లనే వేశారు. వాళ్ళు ఏది చూసి ఆ ఇంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కలుపుకొని ఒకరోజు మా ఇంటి నుంచి వస్తుంటే నిలేశారు. అక్కడే ఏమి ఎందుకు కుళాయి నువ్వు ఇక్కడ అవసరం లేదా, ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కాదా, ఎందుకేమి ఇక్కడ కుళాయి అని చెప్పి అందరూ నిలేశారు. మహిళలందరూ వచ్చి నిలేశారు. మహిళలు నిలేసిన తర్వాత నెలకల్లా కుళాయి వేశారు. కానీ నాకు మంచి హృదయంతో ఇల్లిస్తే ఎన్నికల కార్యాలయానికి అందరికీ కుళాయి వేసి ఇల్లించిన కుళాయి ఎందుకు ఇలా, మా అమ్మ నాయన కులస్తులు కాబట్టి నేను వేస్తే నాకు కులం అంటకర్తగా భయపడి తిరిగితనంతో అవసరం ఉన్నప్పటికీ నేను కుళాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రాక్టికల్ గా జరిగింది. ఇదే ఈరోజు రాయలసీమలో జరుగుతుంది. తెలంగాణకి ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇచ్చారు. తెలంగాణ లాగానే అంతకన్నా ఎక్కువ వెనకబడ్డ రాయలసీమ ప్రాంతానికి కేటాయింపులు 26,000 కోట్లలో లేదంటే 45,000 కోట్లలో ఎంతుంది మన కలిగి వాయి మాటలతో ఉపన్యాసాలతో ఉపదేశాలతో రాయలసీమకు న్యాయం జరుగుతుంది. ఆ రోజు ఎన్టీఆర్ ఈరోజు రాయలసీమకు భగీరథుడని మనం అంటుంటే కారణం ఏంటి, ఆ రోజు ఒక ప్రజా ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మన రాయలసీమలో తీవ్రమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించబట్టే ఆ తదనంతరం వచ్చిన ఎన్టీఆర్ మనకి ఇక్కడ ఈ తెలుగుం కావచ్చు, ఇవన్నీ కూడా సర్వేలు కావచ్చు జరగడం జరిగింది. అంతా ఇంకా మనకి నీటి వచ్చినాయంటే ఆనాటి ప్రజా ఉద్యమం యొక్క ప్రభావంతో ఎన్టీ రామారావు మనకి ఇచ్చారు. ఈరోజు ఎక్కడ మనకి ఉద్యమం, ఈ రోజు అధికారంలో వచ్చిన తెలంగాణ వాళ్ళు అడుగడుగున నిలేస్తూ ఉన్నారు. వాళ్ళు నిలేస్తున్నారని మండల బుద్ధప్రసాద్ నాయకత్వంలో ఏమి నెహ్రూతో సహా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్టులు లేకుండా మొత్తం కోస్తాలు ఉండే ఎలక్టెడ్ ఎమ్మెల్యేలను నిలేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన పోలవరం వాళ్ళకి వీళ్ళకి రావాల్సిన పులిచిత్ర వాళ్ళకి మనకేందంట, మన వాటా ఎంత వచ్చిందంట. వాళ్ళకి బొమ్మ చూసుకుంటే సరిపోద్దా, మనకి కుర్చీ చూసుకుంటే సరిపోద్దా, మనకి ఎక్కడ వచ్చింది, మన షేర్ ఎక్కడ వచ్చింది మనకి. వై వీఆర్ ఈవెన్ టుడే. కాబట్టి దీనికి ఒక సస్టైన్ మూమెంట్ పీపుల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలా. దీనికి మంచి అవకాశం వచ్చింది. వెంకటేష్ గారు నాకు ఎవరో చెప్పినట్టుగా ఆ రోజు పొట్టి శ్రీరామ్ మా ఊరు పక్కకురాలి. ఈరోజు రాయలసీమకి అన్ని వర్గాల్ని, ఆ వర్గాన్ని ఈ వర్గం కాకుండా ఒక న్యూట్రల్ పర్సన్ అందరినీ ఇంప్రెస్ చేయగలిగిన వ్యక్తి ఆయనకు మనందరం మద్దతు ఇచ్చి ఈరోజు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి మన ఉద్యమాన్ని తీసుకెళ్లి ఒక మాస్ మూవ్మెంట్ మనం క్రియేట్ చేయకపోతే మనకి ఇంకా 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 నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు మీరు వేదిక మీద చూడండి. ఉదాహరణకి ఇక్కడ వచ్చిన మనుషుల్లో వెంకటేష్ గారి కృషితో వచ్చిన వాళ్ళు అత్యధికులు. ఆ తర్వాత వచ్చిన అత్యధికులు 20% మేము తీసుకొచ్చినాడు. ఆఖరి దగ్గర ఎవరు రాలేదు. అయినా నాకే స్పీకర్ గురించి ఎప్పుడో ఆశపడి మా మిత్రుడు తెలుసు. ఫోటోల కోసం ఎందుకని అడగబడ్డాం, ఓ నా షేర్ ఏందని నేను అడిగితే రామోదరం గారు ముందు నా పేరు పెట్ట 3 మనుషులు చేసుకెళ్ళి వాళ్ళంతా పెద్ద పెద్ద ఉపన్యాసాలు కొడతా ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ మెదర్స్ కలిగి వాళ్ళకన్నా
వేసి ఉన్నారు మా పెద్దలు, ఇలా ఉన్నారు మేధావులు, ఇలాంటి వాళ్ళకి గాలి ఒప్పుకొని అని చెప్పి రాజకీయ నాయకులు కాకుండా ప్రజల్లోకి పోయే వాళ్ళతోటి ఒక కమిటీ వేసినట్టయితే ఈ చిత్తూరు జిల్లాలో కర్నూలు తర్వాత మరో బలమైన మూమెంట్ క్లారిటీగా క్రియేట్ చేయగలం సాధ్యం అవుతుంది. కాబట్టి మన వెంకటేష్ గారు చేసే ఈ ఉద్యమానికి ఖచ్చితమైన మద్దతు మేము పీపుల్స్ ఫ్రంట్ తరఫున ఇస్తామని ఎంటైర్ చిత్తూరు జిల్లాలో వేలాది మందిని కూడా మొబైల్ చేసి సపోర్ట్గా మీకు అందిస్తామని విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చదువుతున్నాను. అలాగే ఈనాటి రాయలసీమ హక్కుల ఐక్యవేదికకు ఇచ్చేసిన తోటి సహచరులందరికీ కూడా నా యొక్క వందనం, అభివందనం. మిత్రులారా, ఆనాటి రాయలసీమ, ఆనాటి రాయల రోజుల్లో రతనాలసీమగా కీర్తింపబడే ఈనాటి మునుపటి నుంచి పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు ఈ యొక్క రాయలసీమ రాయలసీమగా మారే ప్రమాదం లేదు. మీకందరికీ తెలుసు, రాయలసీమలో గత 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా మనం తీసుకుని 30-40 ఏళ్ళు కూడా తీసుకుంటే ఇప్పటికే దాదాపు 5-6 మంది చీఫ్ మినిస్టర్లు కూడా రాయలసీమకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళు నేను సంజీవ్ రెడ్డి, సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అలాగే మొన్న 9 ఏళ్ళు పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు, అలాగే నేటి మన ప్రీతమ నాయకుడు రైతు బిడ్డ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా, వీళ్ళందరూ కూడా వేదిక పార్టీ ఒక మాట మాట్లాడతారు. పార్టీలో స్థానం అధిష్ఠించినాక వేరొక స్థానం అధిస్తారు. మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఎన్ని విధాలా అక్కడ ప్రజలను కూడా మోసగించారో మనం అందరికీ చూడాలి. అలాగే ఆంధ్ర ఉద్యమంలో వచ్చింది, అప్పుడు కూడా ఎన్ని విధాలా ఈ యొక్క ఆంధ్ర ఉద్యమాన్ని కూడా నీరు కాల్చడంలో మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమైక్య ఆంధ్రాలో అమలు చేయలేదు. పొట్టి శ్రీరాములు తన త్యాగ ఫలితంగా మనం సాధించుకున్న ఈ యొక్క సమైక్య ఆంధ్రాను విడగొట్టడానికి వారి యొక్క పనుల కోసము, వారి యొక్క స్వార్థాల కోసము కొందరు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు అవాసనలు అవుతున్నారు. అదంతా మనకు తెలిసే. అయితే ఈ యొక్క రాష్ట్రంలో 56,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి హైదరాబాద్లో దానికి అధిక భాగం వెచ్చించి ఈరోజు దాన్ని విడగొట్టే పరిస్థితులు, దాని మీద ఆకర్షించుకొని తెలంగాణ వారు ఈరోజు తెలంగాణ కోరుకుంటున్నారు. అయితే మనం అలా కాదు, మనం ఈ యొక్క రాయలసీమ కానీ తదితర ఆంధ్ర సర్కారు ఇవన్నీ కూడా మనము ఒకే సమైక్య ఆంధ్రంగానే ఈరోజు ఎక్కువ రోజులు ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అయితే మన వల్ల ఈ అన్ని ప్రాంతాలను కూడా వివరించుకునేవి అతి అట్టడుగు స్థాయిలో అభివృద్ధి లోచుకోకుండా ఉండే ఒక రాయలసీమ మాత్రమే దానికి నిదర్శనం ఏ ఒక్క జీవనది లేదు, ఏ ఒక్క భారీ ప్రాజెక్టు లేదు, ఏ ఒక్క భారీ పరిశ్రమ లేదు. ఇవేమీ లేకుండా ఈరోజు రాయలసీమ ఉండాలంటే దాని కారణం ఎవరు? పరిపాలించిన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ఆ ప్రభుత్వాన్ని నడిపిన అధినేతలు. కాబట్టి దీన్ని ఈరోజు కనీసం ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పల్లెల్లో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఒక కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ప్రజా చైతన్యం చేసి ఆ ప్రజా చైతన్యం ద్వారా ఈ యొక్క మన యొక్క హక్కుల ఈ యొక్క రాయలసీమ హక్కుల కోసం పోరాడితే ఈ యొక్క రాష్ట్ర స్థాయిలోనే ఈ యొక్క తిరుపతి పట్టణంలో ప్రపంచ ప్రతినిధి పుణ్యక్షేత్రంలో రాష్ట్ర స్థాయి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి తండాలుగా ప్రతి రైతు బిడ్డలు కానీ, ప్రతి కార్మికులు కానీ, ప్రతి కర్షకులు కానీ, ప్రతి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా కలుపుకొని దాని యొక్క ప్రజా ఖర్చులను రాయలసీమ ఖర్చుగా తీసుకొచ్చిన రోజే ఈ యొక్క ప్రభుత్వం దిగి వచ్చి ఆ ప్రభుత్వానికి స్పందన వచ్చి ఆ ప్రభుత్వం మన కాబట్టి అటువంటి ఉద్యమాన్ని దీనికి ఒక పక్కన పెట్టిన కార్యక్రమం ఏర్పడుతుంది. ఆ కార్యక్రమం ద్వారా మనం ముందుకు పోయినాడే ఈ యొక్క హక్కులు అనేది మనం పొందేనే సాధించుకోగలుగుతాము. కాబట్టి ఈ సమాజంలో ఈ యొక్క రాయలసీమ ఐక్యవేదికకు అధ్యక్షుడైన వెంకటేశ్వర గారికి నా యొక్క మనం ఏంటంటే దీన్ని కమిటీలుగా పట్టి గ్రామ స్థాయిలో క్లాస్ ముందు నిర్మాణం చేసుకొని అది తర్వాత రాష్ట్ర స్థాయి ఒక రాయలసీమ గర్జన అనే ఒక
వేల మందిని ఆ యొక్క దీంట్లో పార్టిసిపేట్ చేస్తానికి సభాముఖంగా కూడా మీకు హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క రాయలసీమ ఐక్యవేదికలో ఆనాడే ఈ రాజకీయతను నమ్మి వారి ఎటువంటి పాదయాత్రలు చేసి పోలీసులు దెబ్బలు తిని నానావస్థ పడిచేస్తే రాయలసీమ ఎన్టీవసం స్టార్ట్ చేశాం. ఆనాడు ఏపీ ఎన్టీవసం శ్రేణిలో రాష్ట్ర స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా నాయకుడు రంభద్రం గారు వారు నిలదీస్తే ఏమంటే మీరు ఏపీ ఎన్టీవసం ఉంటారా రాయలసీమ ఎన్టీవసం ఉంటారంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి రాయలసీమ ఎన్టీవసం శ్రేణిలో నాయకుడు గెలిచారు. రాయలసీమ ఎన్టీవసం తరఫున రాయలసీమ కన్స్ట్రక్షన్ తరఫున రాయలసీమ పోరాటం తరఫున ఎన్నో త్యాగాలు చేసినాము, ఎన్నో ప్రదర్శన ఎన్నో జరిగినటువంటి ఆనందం చేసినాము, స్ట్రైక్ చేసినాము, బాయ్కాట్ చేసినాము, కలెక్టరేట్ వైఖరి చేశాము. ఉద్యమం బాగా నడిచిన రోజులు, పేరు పెట్టాల్సిన రోజున ప్రెస్ బాగా వచ్చినటువంటి రోజుల్లో అమానంతంగా కాంగ్రెస్ అధికారులు చెప్పడము ఈ ఉద్యమాలన్నీ విడుదల జరిగింది. ఈ రాజకీయతలు అన్ని విధాలను మోసం చేశారు. రాయలసీమలో ఉన్నటువంటి ఎలాంటిటువంటి ఈ కొంచెము ఎప్పుడు కూడా రాయలసీమ నాయకులు కానీ రాయలసీమ వచ్చిన కానీ ఏనాడు కానీ రాయలసీమ గురించి ఆలోచించలేదు. ఈనాడు 1924 సంవత్సరంలో సుమారు 18 సంవత్సరాలప్పుడు మేము ఎంతో కష్టం చేసినాము. ఆనాడు మీరు గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడైనా కూడా మన వెంకటేశ్వర గారు భూమన్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఇది తప్పుడు సమాచారం. ఎందుకంటే వాళ్ళు ఏనాడు ఎప్పుడు మీద ముందు కాదు, ఎప్పుడు ఫైనల్ చేసి ఉంటారు. నిజంగా కష్టపడి పనిచేసేవాడు మాస్ ఏనాడైనా ఉద్యమాన్ని నడిపించేవాడు మాస్ ఉంటాడు. కానీ మాస్ ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి మాస్ ఇన్స్టిగేట్ చేయాలి. అంత మాత్రం చేత కానీ ఉద్యమం స్టార్ట్ చేస్తేనే కానీ ఈ ప్రజా ఉద్యమాన్ని తెలిస్తేనే కానీ ఈ రాయలసీమ అన్యాయం నిలదలేదు. ఒక మాట గుర్తుంచుకోండి. ఏనాడైతే రాష్ట్ర ప్రసంగంలో ప్రత్యేక తెలంగాణ చేర్చారో అంటే ఆయన రాష్ట్ర ప్రసంగం చెప్పడం రాష్ట్ర ప్రసంగంలో ప్రభుత్వం రాష్ట్ర చదవాలి. కాబట్టి రాష్ట్ర ప్రసంగంలో ఏనాడైతే ప్రత్యేక తెలంగాణ గురించి చెప్పారో ఆనాడే రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. తర్వాత ఈనాడు డిబేట్ చేశారు, ఇది లాస్ట్ సభ, ఇది మీద సభ జరిగదు అని కూడా చెప్పాడు. తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో తెలంగాణను చేర్పించాడు. కానీ మన వాళ్ళు మాత్రం ప్రత్యేక రాష్ట్రం గురించి కానీ రాయలసీమ అన్యాయం కానీ మాత్రం చేర్చలేదు. రాయలసీమ గురించి ఈనాటికైనా ప్రభుత్వ దృష్టికి కేంద్ర దృష్టికి తీసుకెళ్ళిన నాయకత్వం ఇవ్వలేదు. ఇప్పటికైనా ఈనాటికైనా మన రాయలసీమ ఐక్యవేదిక నాయకుడు కాదు. తర్వాత మన ఇప్పుడు కూడా ఈనాడు 2 గొంతులు ఉన్నాయి. రాయలసీమ పరిరక్షణ కమిటీ ఒకటి, రాయలసీమ ఐక్యవేదిక కమిటీ ఒకటి. అందువల్ల మనం చూస్తున్నాం. కానీ తెలంగాణలాగా ఒకటే వాయిస్. There is only one voice, but there are 2 voices. ఒక రాయలసీమ ఐక్య పోరాట సమితి ఒకటి, రాయలసీమ పరిరక్షణ కమిటీ ఒకటి, రాయలసీమ ఐక్యవేదిక కమిటీ. అందువల్ల మనం ఈనాడు ముందుకు పోలేకపోతున్నాం. అలాగే జరిగింది ఎంతో కూడా. రమణారెడ్డి గారు ఒక అసోసియేషన్ పెట్టాడు, మైసూర్ రెడ్డి గారు ఒక అసోసియేషన్ పెట్టారు, వీళ్ళిద్దరికి పడదు. దివాకర్ రెడ్డి గారు ఒక అసోసియేషన్ పెట్టారు, ఎవరి యొక్క నాయకుడు మారేది. అందువల్ల మన రాయలసీమ వాసులు రాయలసీమ ప్రజాన్ని కానీ ఏ యొక్క ఉద్యమాన్ని కనుక ముందుకు తీసుకోలేక మనకి దేర్ మస్ట్ ఓన్లీ వన్ వాయిస్. రాయలసీమ పరిరక్షణ పెట్టిన రాయలసీమ ఐక్యవేదికన ఒకటే ఉండాలి, ఒకటే నాయకుడు ఉండాలి, ఒకటే మాట్లాడితే కానీ ఈ ఉద్యమ సక్సెస్ కావాలి. కాబట్టి మిత్రులారా, ఎప్పటికైనా ఈనాడు చెప్తున్నాను, నేను కూడా ఒక నాయకుడిగా ఎందుకు నాయుడుగా నేను బిలీఫ్ సొసైటీ డైరెక్టర్గా ఉన్నాను, ఈనాడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈనాడైనా చెప్తున్నాను, ప్రతి రాయలసీమ అసోసియేషన్ కూడా రాయలసీమ అసోసియేషన్ కానీ ప్రెసిడెంట్ అసోసియేషన్ కానీ రాయలసీమ ఎన్జిఓ అసోసియేషన్ కానీ మార్చి ప్రజా ఉద్యమాన్ని మాస్టర్ తీసుకెళ్ళి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈనాడు ఏనాడు జరగదు. ఈనాటికైనా మార్పు చేసి ఉద్యమాలు చేయకపోతే తప్పనిసరిగా తెలంగాణ ఏర్పాటు జరుగుతుంది, రాయలసీమ సర్కార్ పడుతుంది, రాయలసీమ కళ్యాణ్ జరుగుతుందని మీకు మనం చేస్తూ నాకు ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు మిగతా మిత్రులందరికీ
అందరు నాయకులు మాట్లాడడం జరిగింది. హక్కులు అనేది దీంట్లో చేర్చడం ఎందుకంటే రాజ్యాంగపరంగా బ్రహ్మగారు చెప్పారు, హక్కులు అనేది ఉంది, హక్కులు మనం మర్చిపోరాదు, హక్కులు సాధించాలని ఇతరులు కూడా తెలియజేశారు. అది గుర్తు ఉండే విధంగా ఉండేదానికి, ఎందుకంటే ఆ హక్కుల గురించి మనం మర్చిపోయినాం అందరూ. ఆ గుర్తు చేసేదానికి ఈ హక్కులని పెట్టడం జరిగింది. మనం సపరేట్ రాయలసీమ అనేది అడగడం లేదు, అందరూ గుర్తు పెట్టుకోవాలి. మనం సపరేట్ రాయలసీమ అని డిమాండ్ చేయడం లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని దోపిడీ చేయడం జరిగింది. మరి సమైక్య ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేసి ఈరోజు బాగా సమృద్ధిగా జరిగిన తర్వాత మీరు వెళ్ళిపోతామంటున్నారు. మీరు వెళ్ళిపోయే ముందు మా నష్టపరిహారం ఇస్తారా అనేది ఒకటి. మామూలుగా అన్నదమ్ములు విడిపోతే ఎలా ఉంటుందో అలాగే విడిపోయినప్పుడు ఎవరితో వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆస్తులు సమానంగా పంచాలి. కలిసి ఉన్నప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుంది. విడిపోయేటప్పుడు సమానంగా పంచండి. మా నుంచి దోచుకున్నదంతా తీసుకోండి. డెవలప్మెంట్ అంతా కృష్ణ యాక్చువల్గా కాటన్ ఇండస్ట్రీ ఇక్కడ రాయలసీమలో ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఇండస్ట్రీ అంటే కూడా వాసన తెలియదు. అంత చరిత్ర ఉంది ఇక్కడ రాయలసీమలో. ఇప్పుడు 200 సంవత్సరాల పైన ఇంట్రెస్ట్ ఉంది. రైల్వే లైన్ మొట్టమొదట 160 సంవత్సరాలు 170 సంవత్సరాల కిందట రైల్వే లైన్ రాయలసీమ మీదే పోయింది. బాంబే మద్రాసు రాయలసీమ మీదే వెళ్ళింది. మద్రాసులో రాయలసీమ వాళ్ళు ఒక 300 years అనుకుంటా, 200-300 years బ్యాక్ రాయలసీమ వాళ్ళు నిండిపోయి ఉండేవారు. మద్రాసు 60 వాళ్ళు దొరికితే కానీ దొరికే వాళ్ళు కాదనమాట. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు దొరికితే దొరకదు. సినీ ప్రాజెక్ట్స్ అంతా రాయలసీమ వాళ్ళ చేతిలో ఉండేసుకుంటారు. ఈ విధంగా చెప్తే ఎన్నో కథలు గాథలు ఉంటాయి. మన వాళ్ళు బాగా దెబ్బతింటే కానీ ముందుకు రాదు, బాగా అనుభవించాలన్నమాట. బాగా బలి అయిపోతుంది. కానీ మనకు మన సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే పొట్టి శ్రీరాములు, గాంధీ వాళ్ళంతా మన రక్తంలో జయించుకుపోయింది. ఒక జబ్బ కొట్టి ఇంకో జబ్బ చూపించున్నాం. 2 జబ్బలు కొట్టి ఇంకా ప్లేస్ లేనప్పుడు అప్పుడు మన వాళ్ళకు గుర్తొస్తుంది. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే ఈ హక్కుల ఐక్య వేదికను తీసుకుని వచ్చాం. ఈ హక్కుల ఐక్య వేదిక తీసుకుని రావడం ముందు రాయలసీమ పేరు చెప్పినప్పుడంతా ఒక విధమైన రాంగ్ మెసేజ్ పోయింది. ఏదో రాయలసీమ కోసము పదవుల కోసం కొట్లాడుతున్నారనే ఫీలింగ్ కొత్తలో వచ్చింది. అది పోగొట్టేదానికే అన్ని రంగాలకు సంబంధించిన లీడర్స్ని పిలిపించడం, ఎడ్యుకేట్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీరంతా ప్రజల్లో తీసుకొని పోవాలి మెసేజ్. మనం ఏం కష్టపోయినాము. ఇప్పుడు మరి సమైక్య ఆంధ్ర ఉంటే మనం ఏం అడగాలి, విడిపోతే మనం తెలంగాణ ఆంధ్ర విడిపోతే మన పరిస్థితి ఏమి? ఒకవేళ ఇప్పుడు విడిపోతాం అనుకోండి, ఈరోజే ఆంధ్ర వాళ్ళు చాలా పండుగ చేసుకుంటారు. ఎందుకంటే కృష్ణ నీళ్ళంతా రైట్ పెట్టుకొని కూర్చున్నారు. ఇంతవరకు నీళ్ళు రైట్ రాలేదు. తెలంగాణ వచ్చింది కానీ ఇంతవరకు రైట్స్ ఏమి ఇవ్వలేదు. చాలా క్లియరెన్స్ వచ్చే ఉన్నాయి. సో ఈ విధంగా మనం చాలా నష్టపోతున్నాం. సో ఆ నష్టపోకుండా ఉండేదానికి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం సొసైటీని. ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నామంటే మనకు నష్టపరిహారం ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వండి, 2వ రాజధాని పెట్టండి, హైకోర్టు బెంచెస్ పెట్టండి, గ్యాస్ పైప్ లైన్ తీసుకుని రండి, పోలవరం ప్రాజెక్టు కట్టండి, కృష్ణా వాటర్ని మాకు ఇవ్వండి, గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా పోయే దగ్గర అక్కడ ఇవ్వండి అనేది అంతా పెట్టాము. ఇప్పుడు ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేశారు, సబ్ కమిటీ, సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణ కన్నా వెనకబడిన మమ్మల్ని దాంట్లో చేర్చలేదు, తెలంగాణని ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే మనం వాయిస్ చేయటం లేదు, మన హక్కుల గురించి మనం మాట్లాడటం లేదు, ఆ వాయిస్ పోవటం లేదు. మనది ఒక పార్టీ బేస్డ్గా ఇంకా కాలేదు. సో మనది ఒక సిద్ధాంతరీత మమ్మల్ని అంత గట్టిగా ప్రభుత్వం రికగ్నైజ్ చేయటం లేదు. సొంత దృష్టిలో పెట్టుకొని ఫైటింగ్ అనేది స్టెప్ బై స్టెప్ పోతుంది. నాయకుల నుంచి ఉద్యమాలు రాదు, ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఉద్యమాలు వస్తాయి. ఇప్పుడు ప్రజల్లో ఉద్యమం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, అప్పుడే నాయకులు చెప్పేది వింటారు. సో నష్టపోయింది ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలు ఉద్యమం రావాలంటే ఏమి కావాలంటే ప్రజల్లో చైతన్యం చేయాలి. తెలంగాణ ప్రజలేమో బాగా చైతన్యమే ఉన్నారు. అదేవిధంగా మనం రాయలసీమ ప్రజలు కూడా చైతన్యం చేయాలని మనం నష్టపోయింది చెప్పాలి. అప్పుడే మనం ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ పెట్టడానికి లేక
మరి ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాము. వారు వస్తే మరి మమ్మల్ని కూడా సపరేట్ చేయాలి. ఒకవేళ తెలంగాణను సపరేట్ చేయాలంటే మాతో మాట్లాడండి, మాకు కూడా నష్టపరిహారాన్ని ఏమి ఇస్తారో మద్దతు తెలియజేసిన తర్వాతే ముందుకు వెళ్ళాలని చెప్పదలుచుకున్నాము. సో ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ ప్రోగ్రాంలు అంతా మిగతా జిల్లాలు నెల్లూరు, ఒంగోలు కూడా మేము కలుపుకోవడం జరిగింది. ఆ నాయకులతో వస్తున్నాము. జిల్లా చంపరావు కావచ్చు, ఇంట్లో నాయకులతో వస్తున్నాము. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాము. స్టెప్ బై స్టెప్ వెళ్తాము. పరిగెత్తి పడేదానికన్నా స్టెప్ బై స్టెప్ పోవడం ఇస్తాము. దీంట్లో రాయలసీమ హక్కుల్లో ఒకటి మాత్రమే చెప్తాము. పలానోళ్ళు వచ్చి నాయన నువ్వు ఇది చేయాలి చెప్పే పనే లేదు. ఏదే హక్కులు పెట్టాము, మీ హక్కులు మీకు పాల్గొనగా చెప్పారు. మీ హక్కులు మీరు లాక్కొని మీరు చేయగలుగుతారు అనుకోండి, లాక్కోండి, కుర్చీ లాక్కోండి, పని చేయండి. మేము ఇది చేస్తామని చెప్పుకోండి, చేసి పారేయండి, లీడర్షిప్ తీసుకోండి. ముందు మీరు చూసుకోకపోతే ప్రజలకు మనం మెసేజ్ ఇవ్వలేము. ఇది ఒక సంస్థ, అందరూకి సంబంధించింది. ఎవరు చేయాలంటే అక్కడ కూర్చున్నారు ఇద్దరు, మమ్మల్ని కమిటీ చేస్తే మా పేరు వేయండి అన్నారు. కరెక్ట్ వే. నేను అడిగేదానికన్నా మీరు వచ్చి ఎవరు మీరుండండి నేను గడ్డం పట్టుకొని అడిగేదానికన్నా మీకు అభిలాషం ఉండేవాడు. మీకు ఎవరో అభిలాషం ఉంటుందో రండి, ముందుకు రండి, మేము చేస్తాం, ఇది చేస్తాం, ఇది మా అందరూ మేము ఇక్కడ మాకు రైట్ ఇది, మేము చూసుకుంటాం, మీరు పట్టుకోండి ఈ ఏరియా అని చెప్పండి. ఇక్కడ వచ్చి వెంకటేష్ వచ్చి ఇక్కడ తిరుపతిలో పెద్ద పొట్టేది ఏముండదు. మీ సహకారం లేకపోతే నేనేం చేసేది ఉండదు. వేదవస్థ సహకారం ఉండాలా, లీడర్షిప్ ఉండాలా, జనాలు ఉండే శక్తి ఉండే వాళ్ళ సహకారం ఉండాలి. లీడర్షిప్ లాక్కోండి, చేసుకోండి. ఇదే నేను నా మెసేజ్, ఒక అధ్యక్షుడిగా మెసేజ్ ఇస్తాను. ఇదే నా సింపుల్ మెసేజ్. మీ హక్కులు మీరు లాక్కోండి, ఇది చేస్తాము, ఇది మాకు కావాలా, ఇది మేము ఉంటాము అని చెప్పుకొని లాక్కొని ఫిల్ చేసుకోండి, డిసైడ్ చేయండి. మీ డిసిషనే మా డిసిషన్. సో ఇది ఇక్కడ ఇచ్చిన ఆతిథ్యానికి తిరుపతి ప్రజలకు ఒక గౌరవంతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది చక్కగా అనుకున్న విధంగా అందరూ వచ్చారు. ఒకటి తప్ప పిలిచిన వాళ్ళంతా వచ్చారు. ఎవరిని పిలవరాదనేది కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మా తేదీలకు అనుకూలంగా మేము వచ్చి చేస్తున్నాము. మీ తేదీలు మీ డేట్స్కి అనుకూలంగా ఇంకొకరు వచ్చి ఎవరోని పిలవాలని మీ నాయకులు డిసైడ్ చేసిన తర్వాత ముందుకు వెళ్తామని నేను సభాగా మీ అందరికీ కొన్ని నమస్కారాలు తెలియజేస్తూ తెలుసుకుంటున్నాను. మా గోవింద్ కానీ, రామనాయుడు గారు కానీ, జయంతి వెంకటేశ్వరుడు, సుబ్బారావు, మిగతా రవి, మిగతా వాళ్ళంతా కర్నూలు తీసుకొచ్చారు. ఇంకా పేర్లు ఏమైనా మళ్ళీ అలాగే వచ్చారు. చాలా చక్కగా చేశారు. చాలా సంతోషం. ఎవరు చెప్పడం రామాంజనేయులు అట్లా అడిగి చెప్తుంది. రామాంజనేయులు కూడా కష్టపడ్డారు. ఇంకెవరు ఇది చేసి నవ్వుతున్నాడు. వీళ్ళంతా ముందుగానే వచ్చి చేస్తున్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఉండే నాయకులందరికీ పేరు చెప్పకుండా మీ అందరూ ఇక్కడ వచ్చి చాలా కష్టపడ్డారు. ఆదివాసీ సంఘం ఆయన జిల్లా అందరికీ వచ్చారు, ఇక్కడ నాయకులు వచ్చారు. అందరికీ బాలసుబ్రహ్మణ్యం మిగతా అందరికీ పేరు చెప్పకుండా అందరికీ చంద్రబాబు కావచ్చు వాళ్ళందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సురేష్ కుమార్ గారికి, లంబోదరం గారికి, జూలూరి గారికి, కృష్ణమూర్తి గారికి, జయం నాయుడు గారికి, సీతారామ గారికి, మిగతా వచ్చినటువంటి ఎన్జిఓస్ గారికి, ఎంప్లాయీస్ గారికి, మేధావులకి అందరికీ రాయలసీమ హక్కుల ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంతలో ముగిస్తున్నాం.